సో 'హే బలవంత్'లో కనిపించారు కదా సార్ మీరు ఒక తాత క్యారెక్టర్‌లో. సో అది ఒప్పుకోవడానికి తాత నాది తండ్రి అంటే హీరోయిన్‌కి తాతగారి క్యారెక్టర్. నేను ఒక అబ్బాయికి తండ్రి అనుకుంటున్నాను. అంటే నేను కరెక్ట్గా ఆ డేస్లో 3 పిక్చర్స్లో చేస్తున్నా. ఓకే. మా తమ్ముడికి కూడా తెలుసు. ఈరోజు ఆ షూటింగ్ తమ్ముడు, ఆ రోజు షూటింగ్ తమ్ముడు అంటున్నాను. ఓకే. అందులో క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు. అంటే నేను చెయ్యనని ఆ క్యారెక్టరు నాకు క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు. అది నాకు ఎప్పుడు అర్థమైందంటే లాస్ట్ డే సార్ మీకు అయిపోయింది సార్ అంటే ఈరోజుక సినిమాలోనా అన్నాను. సినిమాలో కూడా అయిపోయింది సార్ ఈరోజు కూడా. ఓహో ఓకే వెరీ హ్యాపీ అని వెళ్ళిపోయాను. నేనంతే ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకున్నాను, అవును ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి అని. వాళ్ళు క్యారెక్టర్ చెప్పారు, యాక్షన్ అన్నారు చేస్తున్నాను, యాక్షన్ అన్నారు చేస్తున్నాను, అయిపోయింది అన్నారు. 3వ రోజు ఏమో ఓ అయిపోయింది కదా అని వెళ్ళిపోయాను. తీరా చూస్తే సినిమా రిలీజ్ అయిన ఆ రోజే ఈవినింగు నా క్యారెక్టర్ వల్లనే హిట్ అని మొదలుపెట్టారు. అవును, హిలేరియస్గా థియేటర్లో నవ్వుతున్నారు, అసలు మీరు కనపడుతూనే నవ్వుతున్నారు సినిమాలో అని అంటే, అరే ఇది ఏ క్యారెక్టర్ అబ్బా అంటే ఫలానా క్యారెక్టర్. వారిని అందుక నాకు ఈ క్యారెక్టర్ ఏంటో చెప్పలేదని నవ్వుకున్నా నేను కూడా. అంటే నరేషన్ చేసేటప్పుడు మీకు స్టోరీ చెప్పలేదా సార్ ఇలా ఉంటుంది అని? అంటే జనరల్గా నేను స్టోరీ అడగనరా, నా క్యారెక్టర్ ఏంటని అడుగుతా. ఓకే. కానీ ఆ రోజు టెన్షన్స్లో నేను క్యారెక్టర్ ఏంటి, ఇప్పుడు ఏంటి షార్ట్ ఏంటి అని అడిగిన. చెప్పారు సార్ మీరు చూస్తూ ఉంటారు అన్నారు. అలాగా అన్నా. సరే ఓకే చూడటమే కదా అన్నాను. అని షార్ట్ అయిపోయినాక సందర్భం ఏంటి చెప్పండి, కొంచెం నాకు ఎందుకో లుక్ కరెక్ట్ లేదనిపిస్తుంది అన్న. సందర్భం ఇది అని చెప్పారు. మీరు ఏం చేసినా మాట్లాడరు సార్, మీరు చూస్తూ ఉంటారు అట్లనే అన్నారు. అయితే ఒక పని చేద్దామని చిత్రంగా చూస్తా అన్నా. మీ ఇష్టం సార్ అన్నారు. దానికి ఒక లుక్ పెట్టిన, అలాగే చూసా. బ్రహ్మాండం సార్ అన్నారు. ఈ బ్రహ్మాండం ఏంటరా అనుకున్నాను అసలు. తర్వాత ఆఫ్టర్ మూవీ రిలీజింగ్ తర్వాత అర్థమైంది. లాస్ట్ డేనే అర్థమైంది నాకు. లాస్ట్ అంతకుముందు చూస్తూనే ఉండాలన్నారు, లాస్ట్ డేనేమో కొంచెం ఇట్లా అంటుంటాను, ఏదో ఇలా అంటుంటాను, చూస్తుంటాను, ఇటు చూస్తుంటాను, ఏదో ఉంది. ఆ రోజు కొద్దిగా అర్థమైంది, ఓ ఇదేదో అట్లా గమ్మత్ క్యారెక్టర్ అమ్మది. అంటే మీరు చేసే నేను చూసిన చూపులోనే కామెడీ ఉంది. అవును సార్. ఆ సందర్భం నేను అర్థం చేసుకొని చూడటం నా అదృష్టం. భగవంతుడు నన్ను ఉట్టిగానే సినిమా యాక్టర్ చేయలేదని అనుకున్నాను. ఆ సందర్భం నేను బ్రతుకున్నట్టే కూర్చోవాలి, నవ్వాలి. అవును, కానీ అవతల దృష్టిలో నేను బతుకున్నట్టు కాదు, శవం అని నాకు లాస్ట్ డే అని అర్థమైంది. శవం క్యారెక్టర్ ముందే చెప్తే చేయరని చెప్పి చెప్పారు. ఇలా కూర్చొని మీరు నవ్వుతూ ఉంటారు సార్ అంటే శవం అని ఎందుకు అనుకుంటాం? అంతే కదా. అవునా కదా తమ్ముడు? కాకపోతే కథలను ఏదో ఇక రకరకాల క్యారెక్టర్లు, మామగారిలో గోసి పెట్టుకున్నట్టుగా ఇదొక క్యారెక్టర్.